ఇంటిమిటీ బాండ్ కాకపోతే నేను ఎక్కేవాడిని కాదు. బెల్ట్ క్వాలిటీలో ఫస్ట్ ఆద్దాం అనుకోండి పోలీస్ అయినా. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మనము ఒక లాంచ్కి వెళ్తున్నాం. ఒక కొత్త మోటార్ సైకిల్ లాంచ్ అయింది, ఆ లాంచ్ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ మనతో పాటు ఈరోజు మన సాయి గారు ఉన్నాడు. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకురా అట్లా అలిగినా నువ్వు? పోనా నేను ఈరోజు పోదాం అన్నావు. నేను ఏమి చెప్పినా నో హోటల్ తీసుకోతున్నా చెప్పిన, నో హోటల్ తీసుకోతున్నా. మరి కాకపోతే పల్సర్ దేనికి తీసుకెళ్తున్నావు చెప్పండి. పల్సర్ ఈవెంట్కి రా. అది ముందు చెప్పాలి. పల్సర్ ఈవెంట్ అయితే నేను వచ్చేవాడిని కదా. ఏమైందిరా పల్సర్ అట్లా ఏం చేసింది చెప్పు. నీకు ఆడికి పోయే బండి చూసిన తర్వాత నీ ఒపీనియన్ డెఫినెట్లీ మారుతుంది, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. మన కోసం క్యాబ్ వెయిట్ చేస్తుంది. ఫస్ట్ మనం టైంపాస్ చేయకుండా క్యాబ్ వెయిట్. రోజు పల్సర్ది ఒక బైక్ లాంచ్ అవుతుంది. సాయిగాడు బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. మరి ఏ ఈవెంట్కి అయితే వస్తారా నువ్వు? ఏ ఈవెంట్కి అయితే వస్తావు? ట్రాంప్, డుకాచి, ఇలా BMW ఇలాంటి బైకులు మేము సపోర్ట్ చేస్తాం. ఒక సామెత ఉంటుంది, వద్దులే ఇప్పుడు కింద కామెంట్లో గలీజ్ చేస్తుంటుంది. నాకే లేదంటే నువ్వు వచ్చి అడుగుతున్నావు. అవి కూడా వస్తాయి మనకి, అవి కూడా వచ్చినప్పుడు దానికి కూడా చెప్తా, దానికి కూడా తీసుకోవద్దా. ఇది హెల్మెట్ అది వెనకాల మారు. బైక్ కి హెల్మెట్ గ్లౌజ్ గారు అవసరమా అన్న? అరే ఎట్లా అన్నకు రా. అరే నువ్వు నాకు అర్థం కాదు. అరే ఒక సీరియస్ టైప్ బైక్ తెలుసా పల్సర్ అనేది? చాలా మంది డ్రీమ్ బైక్. వాట్ ఆర్ యూ థింకింగ్? అడుగు కింద ఆడియన్స్ని. పల్సర్ అనేది ఎవరెవరికి డ్రీమో కింద కామెంట్స్లో చెప్పండి. మా కన్వర్సేషన్ ఇట్లనే ఫ్యాన్స్ అందరు కూడా కమెంట్ కొట్టారు. సరే ఇక మా డిస్కషన్ ఇట్లా నడుస్తుంది. క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తాడు, మేము వెళ్ళి క్యాబ్ ఎక్కి మిగతా ముచ్చట్లు క్యాబ్లో మాట్లాడుకుందాం. సో కరెంట్లీ ఇక్కడ నుంచి నోవాటెల్ వెళ్ళాలి. లెట్స్ గో. ఇది మన క్యాబ్. ఇప్పుడు కరెంట్లీ మనం ఇక్కడ నుంచి శంషాబాద్ వెళ్తున్నాం. ఎందుకు పల్సర్ తీసుకోవాలో నాకు చెప్పాల్సిందే. నేను చెప్తాను నీకు. పల్సర్ 150 ఎందుకు తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలా అన్నది డీటెయిల్గా ఈ బ్లాగ్లో తెలుస్తుంది. ఓకే చెప్పాలి అంతే. చలో ఫస్ట్ అయితే శంషాబాద్ పోదాం. మనం నోవాటెల్ రీచ్ అయిపోయినాం. రైట్ నౌ మనం నోవాటెల్ రీచ్ అయిపోయినాం. గ్లౌజ్ ఆన్. బిఫోర్ గోయింగ్ ఇన్సైడ్ ఒక చిన్న సెక్యూరిటీ చెక్ మన బ్యాగ్ది. బాండ్. సో ఇంటిమిటీ బాండ్ ఫిల్ చేసి మన బండి బయట వెయిట్ చేస్తుంది. సో వెళ్ళి ఆ బండి డీటెయిల్గా అసలు ఆ బండి గురించి మీ అందరికి చెప్తా. మీకంటే ఇంపార్టెంట్గా సాయికి చెప్పాలా, కెమెరా వెనకాల ఉన్నాడు. వాడు నోవాటెల్కి రావడానికి కారణం ఏంటంటే ఓ మంచి ఈవెంట్ అని చెప్పి. సో ఇది కూడా ఒక మంచి ఈవెంట్. సో ఇంకోటి ఏంటంటే BMW, డుకాటి ఇట్లాంటి ఈవెంట్స్ రావాలంటే ఈ ఈవెంట్స్కి వెళ్తేనే అలాంటి ఈవెంట్స్ వస్తాయి. అర్థమైంది అనుకుంటా. యా. నోవాటెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రీఫింగ్ ఉండే, అసలు P150 అంటే ఏంది, P150 పల్సర్ 150 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని జర్నీ ఏంది, దాని గురించి తెలుసుకున్నాం. సో లెట్ మీ ఫిల్ చేసి మనం బండి దగ్గరికి వెళ్దాం. ఓకే. సో మనం ఇప్పుడు బజాజ్ పల్సర్ బైక్ లాంచ్ అయింది. ఆ ఈవెంట్కి వచ్చినాం మీడియా రైడ్కి. సో మనం కరెంట్లీ ఒక మీడియా బైక్ నడిపిస్తున్నాం. ఇది బ్రాండ్ న్యూ P150. వెరీ సూన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. లైక్ నేను ఎప్పుడైతే వీడియో పెడతానో ఆ లోపు, అంటే నేను ఎప్పుడైతే మన వీడియో లైవ్ అయిపోతుందో ఆ టైం కల్లా నాకు తెలిసి ఈ బండి షోరూమ్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక సిటీ కమ్యూటర్ బండి. సిటీ కమ్యూటర్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవరైనా సరే వాళ్ళ పర్పస్ ఏదైనా సరే ఇది ఫుల్ఫిల్ అయ్యేలాగుంది. సిటీలో తిరగడానికి, కాలేజ్కి పోవడానికి, జాబ్కి పోవడానికి, స్విగ్గీ జొమాటో చేయడానికి, వీటన్నిటికీ ఒక పర్పస్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పల్సర్ 150 మోడల్ ఏదైతే ఉందో మార్కెట్లో కరెంట్ మోడల్, చాలా రోజుల నుంచి చాలా మంది హార్ట్స్ని రూల్ చేసిన బండి అది. ఇప్పుడు ఆ మోడల్ ఉండదు, అది మోడల్ డిస్కంటిన్యూ అయిపోయి దాని ప్లేస్లో ఈ బండి వస్తుంది. సో మొత్తం మోడలే, డిజైన్ మొత్తం అంతా అప్గ్రేడ్ చేశారు. అండ్ డిజైన్ చూడడానికి ఈ ఫ్రంట్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ లైక్ అది NS 125. సో ఆల్మోస్ట్ NS లాగా కనిపిస్తుంది. బట్ దీని పల్సర్ P150 సెగ్మెంట్లో లాంచ్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే దీనికి LCD కన్సోల్ ఇచ్చారు, లైక్ డిజిటల్ LCD కన్సోల్. దీనిలో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఫ్యూయల్ ఉంది, క్లాక్ కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్స్. సో బైక్ ప్రైజ్ అండ్ ఫీచర్స్ ఇవన్నీ మనము మన దృష్టిలో పెట్టుకుంటే దీనిపైన ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో వాటి క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది కంపేరింగ్ టు దేర్ అదర్ మోటార్ సైకిల్స్.
లైక్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ మోర్ బెటర్. లైక్ ప్లాస్టిక్స్ విషయంలో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉండాల్సింది. అండ్ ఆల్వేస్ లైక్ దే హ్యావ్ దిస్ ప్రైస్ కటింగ్ పాయింట్, అంటే ఏదైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రతి ఒక్కరు దీన్ని ఆఫర్ చేయగలగాలి అన్న మైండ్ సెట్తో బండి లాంచ్ చేశారు. ఈ బండిలో ఫీచర్స్ గురించి మాట్లాడితే ముంగట మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి SD, ఇంకోటి TD. SD అంటే స్టాండర్డ్ వేరియంట్లో మనకి సింగిల్ డిస్క్ వస్తుంది, వెనకాల డ్రమ్ వస్తుంది. TDలో మనకి డ్యూయల్ డిస్క్ వస్తుంది, ముంగట వెనకాల. సో కరెంట్లీ మనం నడిపించేది TD మోడల్. దీని చిన్న విండ్షీల్డ్ అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. సో ఎగ్జాస్ట్ అయితే ఉందో అండర్ బెల్లీ ఉంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, ఇంతకుముందు దాకా షాక్ అబ్జర్వర్స్ ఉంటుండే, ఇప్పుడు మోనోషాక్ ఇచ్చిండు. మోనోషాక్ ఈజ్ వెరీ వెరీ గుడ్. లైక్ బండిని బ్యాలెన్స్గా ఉంచుతుంది అండ్ స్టెబిలిటీ బాగుంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. సో ఈ బండి మెయిన్ పర్పస్ ట్రాఫిక్లో నడిపడానికి. కమ్యూటర్ అంటేనే ఎవ్రీడే ట్రాఫిక్, ఎవ్రీడే మనకి ట్రాఫిక్ లైఫ్ ఉంటుందో దానిలో మనకి సూట్ అయ్యేలాగా ఉంది బండి. సో ఇప్పుడు ఈ బైక్ని మనం కొంచెం ట్రాఫిక్లో తీసుకెళ్ళి నడిపించి ఎక్స్పీరియన్స్ చేసాం. ఎలా అనిపించింది అన్నది మీకు చెప్తా. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని ఇంజన్. సో దీని ఇంజన్ ఇప్పుడు N160 ఏదైతే ఉందో దాని నుంచే తీసుకున్నారు, కాకపోతే కొంచెం రీట్యూన్ చేశారు. సో బండి నడిపిస్తున్నప్పుడు కొంచెం బండి సీటింగ్ పోస్చర్ కానీ బండి థంప్ కానీ కొంచెం అగ్రెసివ్గా ఉంది. డైలీ కంప్యూటర్కి అంత అవసరం లేదు, బట్ స్టిల్ ఇది ఉంది, దీనిలో పవర్ ఉంది మంచిగానే. అండ్ దీని ఇంజన్ 150cc, దీని పవర్ ఫిగర్స్ వచ్చేసి 14 PS పవర్ అండ్ 12 Nm టార్క్. ప్రాబబ్లీ ఈ బైక్ నడిపించేటప్పుడు బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్, చాలా హ్యాసిల్ ఫ్రీగా ఉంది, హ్యాండ్లింగ్ బాగుంది. అండ్ కొంచెం అగ్రెసివ్ టైప్ అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ లైక్ ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అండ్ సీటింగ్ పొజిషన్ అండ్ ఆల్సో ఫుట్ పెగ్స్ కొంచెం రేర్ సెట్ అయి ఉన్నాయి. సీటింగ్ కూడా స్ప్లిట్ సీట్ ఇచ్చారు. సో వెనకాల ముంగట పిలియన్ కూడా అకామిడేట్ అయ్యేలాగా. పిలియన్కి కూడా స్పేస్ ఏదైతే ఉందో అది 18% పెంచిరంట ఈ బండిలో. సో పిలియన్ ఇంకా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ట్యాంక్ కూడా 14 లీటర్స్ ట్యాంక్ ఇచ్చిండు. ముంగట మనకి ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండ్రు ఇక్కడ. బండి హెడ్ లైట్ లైక్ నైట్ రైడ్ చేసే వాళ్ళకి, ట్రాఫిక్లో నైట్ టైం నడిపించే వాళ్ళకి ఆల్ LED హెడ్ లైట్స్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. కొంచెం స్టైలిష్గా కొంచెం అపీలింగ్ కూడా కనిపిస్తుంది బండి. అండ్ బండి బ్రేకింగ్ గురించి మాట్లాడితే ముంగట వెనకాల ABS డిఫాల్ట్ ఉంది. సో ABS ఉండడం వల్ల బండి ఇంకా సేఫ్. అండ్ ప్యానిక్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో కూడా బండి స్కిడ్ కాదు, స్టేబుల్గా ఉంటుంది. అండ్ నాకు బాగా డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే పాత జనరేషన్కి దీని టైర్ సైజ్. సో టైర్స్ ఏవైతే ఉన్నాయో మరీ చిన్నగా వేసేసారు. 150 సెగ్మెంట్లో బండిని లాంచ్ చేసారు, కానీ బండి చూడడానికి 125cc లాగా అనిపిస్తుంది. సో ఆ టైర్స్ పార్ట్లో ఇంకొంచెం ఇట్ కుడ్ బీ మోర్ బెటర్. సో మేబీ ఆ టైర్ సైజ్లో ఇట్ కుడ్ బీ మోర్ బెటర్, ఇంకొంచెం బెటర్గా చేయాల్సిందే. నాకు తెలిసి చేయకపోవడానికి కారణం కూడా నేనే చెప్తా, మైలేజ్ పైన ఫోకస్ చేసి టైర్ సైజ్ చిన్న చేసిరేమో అన్న డౌట్. అండ్ ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ 150కి ఈ 150కి 10 kgs వెయిట్ డిఫరెన్స్ ఉంది. సో స్పెషల్లీ ఈ బైక్లో యూజ్ చేసే చాసెస్ కానీ, దీని వీల్స్ కానీ, దీని ట్యాంక్ కానీ, దీని సీట్ కానీ, సో చాలా ప్లేస్లలో వెయిట్ అనేది రెడ్యూస్ చేసారు. సో వెయిట్ రెడ్యూస్ చేయడం వల్ల బండి మైలేజ్ అనేది పెరిగింది అండ్ బండి ఇంకొంచెం పవర్ఫుల్ అయింది. లెట్స్ టెస్ట్ ఇన్ ట్రాఫిక్. సో పల్సర్ P150లో 5 స్పీడ్ గేర్ బాక్స్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం 5th గేర్లో ఉన్నా నేను. అండ్ ఐఎమ్ రైడింగ్ ఎట్ 78 km/h. అండ్ స్పెషల్లీ వైబ్రేషన్స్ గురించి మాట్లాడితే ట్యాంక్ దగ్గర, హ్యాండిల్ బార్స్ దగ్గర ఎక్కువ వైబ్రేషన్స్ లేదు, కానీ ఫుట్ పెగ్స్ దగ్గర ఒక స్లైట్ బజ్ అనేది ఉంది. అండ్ ఇంజన్ కూడా ఎక్కువ స్ట్రగుల్ అవ్వట్లేదు లైక్ 70-80 kilometers నడిపిస్తున్నప్పుడు, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. కానీ 80 పైనకి పోయినప్పుడు ఐ కెన్ హియర్ దట్ లైక్ ఇంజన్ లైట్గా స్ట్రగుల్ అవుతుంది మూవ్ కావడానికి. సో కంపెనీ వాళ్ళు హై స్పీడ్ దీన్ని 105 km/h హై స్పీడ్ క్లెయిమ్ చేస్తారు. మేబీ దానికంటే ఎక్కువ వెళ్తుంది, కానీ స్టెబిలిటీ, బికాజ్ ఈ వెయిట్కి మనం అంత స్పీడ్ వెళ్ళినప్పుడు బండి స్టేబుల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ దీనిపైన అంత హై స్పీడ్ చేయడం. అండ్ దీని మెయిన్ మోటో కూడా ట్రాఫిక్, లైక్ డైలీ కమ్యూటర్ సెగ్మెంట్లో ఈ బండిని లాంచ్ చేసారు. నిజంగా హైదరాబాద్ ట్రాఫిక్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత సిటీ బయట ఉన్నా కూడా ట్రాఫిక్లో బండి ఎక్స్పీరియన్స్ చేయడం దొరుకుతుంది. ట్రాఫిక్ లేకపోతే మనము బిస్కెట్ అయిపోతుండే, అంటే బండి ఎట్లుంది ఏం సంగతి తెలుసుకోవడానికి. సో స్పెషల్లీ ఏమన్నారంటే, అంటే బండి బ్రీఫింగ్లో ఈ బండి చాలా పెప్పి ఉంది, ట్రాఫిక్లో నడిపించేటప్పుడు ఈజీగా మనము ట్విస్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అన్నారు. కానీ ట్విస్ట్ చేయడానికి బండి లైట్ వెయిట్ ఉంది, ఈజీ ఉంది, కానీ ట్విస్ట్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ లేదు బండిలో. మేబీ బికాస్ ఆఫ్ ది టైర్స్ ఆర్ కుడ్ బి డిజైన్, అంటే
బాడీది వీల్ బేస్ని బట్టి కూడా. కానీ అంటే మేబీ ఇన్ ఓపెన్ రోడ్, లైక్ రోడ్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఆడ ట్విస్ట్ చేయడం ఈజీ, కానీ ట్రాఫిక్లో ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తున్నామో బ్రేకింగ్కి మళ్ళీ బండి బ్యాలెన్స్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనిపించట్లేదు. రెస్ట్ ఆల్ ఈస్ గుడ్. కొంచెం ఆఫ్ రోడ్ చేసి చూసాం ఈ బైక్ తోటి, బికాజ్ మనం చాలా బైక్స్ అనుకుంటాం ఇప్పుడు ఇది సిటీ ట్రాఫిక్ కోసమే తయారు చేసిరని చెప్పి. ఈ బండితోటి ఏంటంటే హైదరాబాద్లో మాత్రమే మంచి మంచి రోడ్లు ఉంటాయి. ఇప్పుడు విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ శాతం రోడ్లు ఉండే, వాళ్ళు పొలాల పక్క నుంచి ఆఫ్ రోడ్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. సో వాళ్ళకి అంటే దానికి కోర్ ఆఫ్ రోడింగ్ అని చెప్పి కూడా అనలేము, కానీ రోడ్ ఉండదు. ఆ టైంలోనే సస్పెన్షన్ ఏదైతే ఉందో దాని రియల్ డ్యూరబిలిటీ అనేది బయటపడుతుంది. సో అందుకే చాలామంది విలేజెస్లో ఉండేవాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ రోడ్ పర్ఫామ్ చేసే బండిని ఆఫ్ చేస్తారు. దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అయితే ఈజీగా రైడ్ చేసిన నేను. అండ్ ఏ బండి అయినా సరే మనకి అర్థం కావాలంటే, ఏ బండి అయినా మనం కొనాలనుకుంటే, అసలు ఆ బండి మనకు సెట్ అవుతుందా సెట్ అవుతలేదా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ బండిని టెస్ట్ రైడ్ చేయాలి. టెస్ట్ రైడ్ అంటే లైక్ ఒక 2-3 కిలోమీటర్స్ నడిపించి వస్తే కూడా మనకేం అర్థం కాదు. లైక్ ఒక ఆల్ కైండ్ ఆఫ్ మిక్స్ కైండ్ ఆఫ్ టెస్ట్ రైడ్, లైక్ హైవే పైన ఎలా ఉంది, ట్రాఫిక్లో ఎట్లుంది అని మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ బండి నడిపిస్తే చలో నా పర్పస్కి ఈ బండి సెట్ అవుతుంది, లేదు నా పర్పస్కి ఇంకొన్ని ఫీచర్స్ కావాలి, లేకుంటే నా పర్పస్కి కొంచెం పవర్ ఎక్కువైతుంది అన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్వేస్ ఏ బండి కొనాలనుకున్నా సరే సజెషన్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే టెస్ట్ రైడ్ చేయాలి. సో బండి రివ్యూ చేయాలంటే కూడా ఫస్ట్ మనం బండిని నడిపిస్తేనే దాని గురించి ప్రాపర్గా మనం మాట్లాడగలుగుతాం. సో ఆల్ గుడ్. లైక్ పల్సర్ P150 నాకు బాగానే అనిపించింది ఈ ప్రైస్ సెగ్మెంట్లో, ఈ ఫీచర్స్ తోటి, ఈ బిల్ట్. కాకపోతే నాకు బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది ఏంటంటే దీని డిజైన్. లైక్ మనం ఏ బండి కొన్నా సరే ఆ బండి డిజైన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆ బండి అపీల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బండి అపీల్ చూసుకుంటే 150cc రాలేదు. ఇప్పుడు దీనికి మార్కెట్లో కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 150cc మోటార్ సైకిల్స్ ఇంకొంచెం బెటర్గా కనిపిస్తున్నాయి. అండ్ దీనికంటే దీని ఎర్లియర్ వర్షన్ పాత వర్షన్ ఏదైతే ఉందో అది కూడా 150cc చాలా బెటర్గా అనిపిస్తుంది. కానీ ఇదికంతా నాకు డిజైన్ అండ్ లుక్ వైజ్ అంత గ్రేట్ అనిపిస్తలేదు. దట్స్ మై హానెస్ట్ ఒపీనియన్. సో పల్సర్ 150 మ్యాక్సిమం హై స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం ఎంత వెళ్ళగలుగుతుందో. ముంగటి నుంచి గాలి వస్తే కూడా, ముంగటి నుంచి వచ్చే గాలి కూడా ఈ బైక్ని ఆపేస్తుంది. Two, 103, 104. And the braking. Not bad. Like 104 km/h దాకా హై స్పీడ్ వెళ్ళింది. అండ్ మనం అక్కడ బ్రేక్ చేస్తే కూడా ఆగింది, పర్లే బాగానే. బ్రేక్స్ ఆర్ గుడ్, కానీ టైర్సే చిన్నగా ఉన్నాయి. పిలియన్ కంఫర్ట్ ఎట్లా ఉందమ్మా? పిలియన్ కంఫర్ట్ ఇలా పడ్డా కూడా అది స్మూత్గా రిలీజ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే దీని సస్పెన్షన్ నాకు నచ్చింది. ఓకే సాయి, నువ్వు ఇప్పుడు బండి మీద కూర్చున్న తర్వాత, బండి నడిపించిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఫీలింగ్ ఏంది ఇప్పుడు ఈ పల్సర్ పైన? హానెస్ట్గా చెప్పు. బాగుంది, బండి అయితే బాగుంది. యాక్చువల్లీ ముందు పల్సర్లో కొంచెం ఇంజన్ కొంచెం రిఫైన్మెంట్ అనేది మిస్ అయింది. దీంట్లో బాగుంది రిఫైన్మెంట్. ప్లస్ బ్యాక్ పిలియన్ బ్యాక్ పిలియన్ సీట్ పిలియన్గా అయితే అసలు ఆ బంప్ అన్నది తెలీదు. ఇందాక వెళ్తున్నప్పుడు కొన్ని హై బంప్స్ ఉన్నా వెనకాల కూర్చున్నవాడికి ఏం తెలీదు. అదైతే కొంచెం ఫ్యామిలీగా కూడా వెనకాల వాళ్ళకి నో ప్రాబ్లం. ఫ్యామిలీ పోయినప్పుడు లవర్స్ కూడా వెళ్తారు కదా బ్రో, లవర్స్కి వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. అది బైక్ డిజైన్ ఎట్లా అనిపించింది? బైక్ డిజైన్ నేను ఆల్రెడీ ఇదే బండిని ఒక 5 years బ్యాక్ చూసినట్టే అనిపించింది కదా. బైక్ డిజైన్ అయితే అంత అనిపించలేదు నాకైతే. ఆ పల్సర్ తీసేసి డిస్కవర్ అని పెట్టేసి ఉంటే అయిపోయింది కదా, మళ్ళీ సపరేట్ ఎందుకు అనిపించింది. కానీ ఓకే, పబ్లిక్ ఒపీనియన్లో నువ్వు ఒకలాగా కరెక్ట్గానే మాట్లాడుతున్నావు. నేను దూరం నుంచి చూసి ఫస్ట్ అదే అనుకున్నా, ఏం డిస్కవర్ బండినే మళ్ళీ చేసినరా. ఓకే, సో ఇది ఒక జెన్యూన్ అండ్ హానెస్ట్ ఒపీనియన్ సాయిది. మైలేజ్ గురించి ఏమనుకుంటున్నావు? మైలేజ్ గుడ్,
49 చెప్పాడు. ఆన్ రోడ్ చూడాలి మన దగ్గరికి ఒక్కసారి మన దగ్గర వచ్చిన వస్తే తర్వాత రియల్ టైం మైలేజ్. రియల్ టైం, ఎందుకంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ లో ఎలా వస్తుంది అని ఒకసారి చూడాలి. రైట్, కరెక్ట్. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇలాగా 45 to 49 వచ్చిందంటే చాలా బెస్ట్ చాలా బెస్ట్. ఈ ప్రైస్ రేంజ్. నోవాటెల్ ఎంజాయ్ చేసినాను ఈరోజు. మస్తు ఉంది. మేజర్గా సాయి ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నోవాటెల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఈ బైక్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ఎస్డి, ఇంకోటి టీడీ. సో రెండింటికి డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్ ఉంది. సో టీడీ వచ్చేసి 1,19,000 రూపీస్ దాకా అవుతుంది. అండ్ టీడీలో ఎస్డీలో డిఫరెన్స్ ఏంటంటే ఎస్డీలో మనకి బ్యాక్ వీల్ ఏదైతే ఉందో అది డ్రమ్ వస్తుంది, అండ్ టీడీలో మనకి డిస్క్ వస్తుంది. అండ్ సేమ్ టీడీ హయ్యర్ వేరియంట్ బండ్లోనేమో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. నార్మల్ దానిలోనేమో నార్మల్ సిలిండ్రికల్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో సిలిండ్రికల్ ట్యూబ్ హ్యాండిల్ బార్ ఉంది. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్. సో ఇది బండి ప్రైస్ 1,20,000 దాకా ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు కావాలనుకుంటే మీ నియరెస్ట్ బజాజ్ షోరూమ్కి వెళ్తే మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో మొత్తం 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట ఒక డీటెయిల్ రివ్యూ పల్సర్ P150 గురించి. ఇది కాకుండా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి, లేకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, అక్కడ DM చేయండి. అండ్ దీని తర్వాత మీకు ఇంకేదైనా బండి రివ్యూ కావాలనుకుంటే ఆ బండి గురించి కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ బైక్ రివ్యూ చేద్దాం. సో ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.